రాబోయే టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ఆడబోయేది లేదని తెగేసి చెప్పింది పాకిస్తాన్. భారతంతో తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని ఇంతవరకు ముందు చెప్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చింది. తాజాగా భారత్తో టీ20 ప్రపంచ కప్లో ఆడేది లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా వ్యాఖ్యానించారు. టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడకూడదనే విషయంలో చాలా క్లారిటీ నిర్ణయం తీసుకున్నామన్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, మేము సరైన నిర్ణయమే తీసుకున్నామని ఇస్లామాబాద్లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పటికే తప్పుపట్టింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది. పాకిస్తాన్ కంటే ముందు బంగ్లాదేశ్ ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. భారత్లో తమ ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్లు శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. అయితే బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. భారత్లో భద్రతకు ఢోకా లేదని తేల్చి చెప్పింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాకు మద్దతుగా ఇప్పుడు పాక్ కూడా భారత్తో మ్యాచ్ ఆడబోమని చెబుతోంది. ఒకవేళ భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ నుంచి ఆంక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.